రైతు నేస్తంపై సీఎం వీడియో కాన్ఫరెన్సు. కోహెడ మండల్ బస్వాపూర్ శనిగరం రైతు వేదికల్లో రైతు నేస్తంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగుపై అవగాహన కల్పించారు. భూములపై పక్కాగా హక్కులుండేలా భూభారతి తీసుకువచ్చామన్నారు. ఇందిరమ్మ పథకంలో పేదలందరికీ అంచెలం చెలుగా అవకాశం కల్పిస్తామన్నారు. పంటల మార్పిడీలతోనే అధిక దిగుబడులు పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోహెడ మండల్ ఏఎంసీ వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి, తిరుపతిరెడ్డి, యాదగిరి, దూలం శ్రీనివాసగౌడ్, మండల అగ్రికల్చర్ సతీష్, ఏయో మైపాల్ రెడ్డి, చిట్టి సుధాకర్, రావుల మహేందర్, తడిసిన రవీందర్ రెడ్డి, కుర్ర మల్లయ్య, నరేష్ గౌడ్, పకిడే రవీందర్. ఇక్కడ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మొక్కజొన్న పంట ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి పంట, పత్తితో పోలిస్తే కూడా సో ఏ మాత్రం వర్షాభావ పరిస్థితి తట్టుకోదు కాబట్టి తప్పనిసరిగా కూడా 4 వర్షాలు మొక్కజొన్న, ఒక వర్ష అంతర పంటలుగా మొక్కజొన్న 4 వర్షాలు, ఒక వర్ష కంటిన్యూ వేసుకుంటే చాలా మంచిదని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత మొక్కజొన్నలో కండె చివరి వరకు కూడా గింజలు పూర్తిగా నిండి మరియు బేసర్ ఫర్టిలైజర్ 25 కిలోల రేట్ ఆఫ్ పొటాష్, అలాగే పైపాటుగా కూడా 3వ దశ ఎప్పుడైతే పూత దశలో మనం ఇచ్చేటువంటి నత్రజని ఫర్టిలైజర్స్ తో పాటు తప్పనిసరిగా కూడా ఈ రేట్ ఆఫ్ పొటాష్ అనేది 25 కిలోల చొప్పున మనము ఎకరాకి చేయడం వల్ల ఈ మొక్కజొన్నలో కండలో చివరి వరకు కూడా గింజలు పూర్తిగా నిండి మరియు గింజ పెరుగుదల అవకాశం ఉంటుంది. కాబట్టి